ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి బ్లాగ్స్. ఇప్పుడు మనము ఉప్పుకాయ సోగి నువ్వుల పచ్చడిని ఏ విధంగా కలపాలో చూపిస్తాను. ముందుగా తాలింపుని తీసుకొని అది తాలింపులో ఏమేమి వేసినాం? ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరపగింజలు వేసి నూనె వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకుంటున్నాం. ఇప్పుడు సగం గ్లాస్ ఆవు పొడి వేసి కలుపుకోవాలి. ముందుగానే వేయించి చల్లార్చినటువంటి నువ్వుల పొడిని 2 గ్లాసులు. దీన్ని రాళ్ళు ఏం లేకుండా శుభ్రంగా కడిగి కాలించుకొని వేయించుకోవాలి. 2 గ్లాసుల నువ్వుల పొడి, పసుపు 2 స్పూన్లు, మెంతి పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను. ఇందులో ముందుగానే ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలని వేసి కలుపుకోవాలి. 1 గ్లాస్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ముందుగానే కొట్టించుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. వానాకాలం మంచిది. వానాకాలం తింటే చాలా మంచిది, వేడిగా ఉంటుంది. ఈ పచ్చడి చప్పడపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు ఇది ఈ విధంగా చేసి పెడితే చాలా బాగుంటుంది. దీన్ని ఈ విధంగా కలుపుకొని 3 రోజులు గట్టిగా మూత పెట్టి ఉంచి 3వ రోజు ఉప్పు నూనె చూసుకొని అప్పుడు తినాలి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది.